జీవాధిపతి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 కొరింథీ 3:9. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఆయన గొప్ప పనిలో దేవునికి తోడ్పడేవాడుగా ఉన్నట్లుగా పౌలు గారికి తెలుసు. దేవుని రాజ్యాన్ని కట్టడంలో మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు తోడుగా ఉండాలి. ఒంటరిగానే కట్టగలమని, ఒంటరిగానే ప్రార్థిస్తున్నామని ఇప్పుడు కూడా అనుకోకూడదు. దేవుని ఆత్మ సహాయంతోనే దేవునికి తోడ్పడుతూ ఉన్నాం. ఆయనకు మనము తోడ్పడకపోతే ఆయన పనికి ఆటంకంగా ఉంటాము. మనము ఆయన కార్యాచరణను చూసుకునేటువంటి అధికారులము. ఖచ్చితంగా ఈ మాట మనం చెప్పగలుగుతాము. ఆయన చిత్తాన్ని చేయడమే నీ పని. కార్యాన్ని పరిపూర్ణం చేసేది ఆయన కాబట్టి ఆయన చిత్తాన్ని పూర్ణ హృదయంతో మనం ఎల్లప్పుడూ కూడా చెయ్యాలి. అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి తలంపులతో ఆయన పని అప్పటికీ మనం చేయకూడదు. దేవుని పనిలో పూర్ణ హృదయంతో తోడ్పడకపోతే ద్వేషము, పగ, అసూయ ఇలాంటివన్నీ కూడా మనలోకి వచ్చి చేరిపోతాయి. బంగారము, వెండితో దేవుని కార్యాలు ఎప్పటికీ మనం చేయలేము. అవి ముఖ్యం కాదు, కానీ దేవుని వాక్యానికి నీ విధేయతను బట్టి దేవుడే కడతారు. దేవుని చిత్తానుసారంగా కట్టేవాడు అనేకులకు ఉపదేశకుడుగాను ఆదరణకర్తగాను ఉంటాడు. అయితే దేవుని చిత్తానుసారమైనటువంటి కట్టడము ఎప్పటికీ కూడా కూలిపోదు. నిన్ను కట్టే గొప్ప ఇంజనీర్గా ఆయన ఉన్నారు. నీవు విధేయత కలిగి యేసుక్రీస్తు అనే బండపైన నిన్ను నీవు కట్టుకుంటే నీ జీవితము నిరంతరము కూడా నిలిచి ఉంటుంది. మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ కూడా దేవుని మర్మాలను కూడా పరిశోధిస్తూ ఉంది. 2 కొరింథీ 2:10 మనం చదివినట్లయితే ఈ మాటలు అక్కడ కనబడుతూ ఉంటాయి. దేవుని లోతైన మర్మాలను ఆయన ఆత్మ వల్ల మనము తెలుసుకుంటాం. కాబట్టి హవ్వమ్మ ఎలా అయితే దేవుణ్ణి ప్రశ్నించి పడిపోయిందో మనం అలా పడిపోకూడదు. దేవుని సత్యాలను యోసేపు గారు ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు. వాటికి లోబడి గొప్ప జయశీలుడుగా ఉన్నారు. దేవుని వాక్యానికి లోబడకపోతే విచారము, దుఃఖము, శోధన కలుగుతాయి. కాబట్టి ఆయనకు సలహాలు ఇచ్చేవారిగా కాకుండా లోబడేవారిగా ఉండే కృప, ధన్యత దేవుడు మనకు పూర్ణముగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.